అతను కాలేజ్‌కి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు. మేము మీటింగ్‌కి వెళ్ళి వెంటనే తిరిగి వస్తాము. సో ఫ్రెండ్స్ ఇలా ఎక్కడికైనా వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను అని తెలిపే సందర్భంలో ఇంగ్లీష్‌లో మనం ఇన్ అండ్ ఔట్ అనే ఈ ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ అండ్ ఔట్. సో ఇక్కడ అండ్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇన్ అండ్ ఔట్. ఇక్కడ ఎన్ అయితే ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లెట్ అస్ టేక్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. నేను బ్యాంక్‌కి వెళ్ళాలి. నేను వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్. I will be in and out. I will be in and out. సెకండ్ ఎగ్జాంపుల్. నేను వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. నేను వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. ఐ విల్ బి ఇన్ అండ్ ఔట్ ఇన్ 10 మినిట్స్. ఐ విల్ బి ఇన్ అండ్ ఔట్ ఇన్ 10 మినిట్స్. అంటే నేను వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వస్తాను. లాస్ట్ ఎగ్జాంపుల్. మేము నిన్న మీటింగ్‌కి వెళ్ళాము. మేము వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాము. మేము నిన్న మీటింగ్‌కి వెళ్ళాము. మేము వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాము. మరి దీన్ని ఇంగ్లీష్‌లో వి వెంట్ టు ద మీటింగ్ యెస్టర్‌డే. వి వర్ ఇన్ అండ్ ఔట్. వి వర్ ఇన్ అండ్ ఔట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్‌లో వచ్చేసరికి వర్ ఇన్ అండ్ ఔట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్‌కి రిలేటెడ్‌గా వస్తాను అంటే వెంటనే తిరిగి వస్తాను అని తెలిపే సందర్భంలో ఐ విల్ బి ఇన్ అండ్ ఔట్ అని ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మిస్టర్ ప్రసాద్ ఇంగ్లీష్‌ని అయితే ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్ ఉందో కామెంట్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.